దేశంలో అణగారిన బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం కృషి చేసిన మహనీయుల జీవితాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని వారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని దుబాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. మహనీయుల యొక్క జీవిత చరిత్రను నేటి తరానికి విస్తృతంగా ప్రచారం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా దుబాక మండలం పెద్ద చీకోడు గ్రామంలో మహనీయుల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహనీయుల ఉత్సవాల మహాసభకు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో మంది మహనీయులు కన్న కలలను నేటి యువత సాకారం చేయాలని కోరారు. అనంతరం ముఖ్య అతిథులను శాలువాలతో సత్కరించి మెమెంటోలను అందజేశారు. కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అంతకుముందు గ్రామ సర్పంచ్ పాలక మండలి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యను శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జననాట్య మండలి సభ్యులు సంజీవ్, గాయకులు రేంజర్ల రాజేష్, తెలంగాణ సాంస్కృతిక సారథి సభ్యులు, మహనీయుల కమిటీ సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మరి చాలా మనం నేర్చుకున్నాం, మనం తెలియని కూడా మరి అవసరం కూడా. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా గురించి, రాజ్యాంగం గురించి మనకు తెలియని ఎన్నో విషయాలు ఉంటాయి. మరి రాజేష్ గారు కానీ మిగతా సంజయ్ కానీ చాలా విషయాలు మనకు విపులీకరించి మరి పూసగుచ్చినట్టు వాళ్ళన్నీ కూడా మనకు ఒక అనుభవంగా మరి పూర్తి స్థాయిలో వాళ్ళు భక్తులు కాబట్టి మరి ప్రతి మీటింగ్లో కూడా ఈ అంశాలు ప్రతి ఒక్కరు తెలవాలి, సమాజానికి తెలవాలి, సమాజం ముందుకు పోవాలి. ఏదో కులానికో ఏదో మతానికి ఓన్ చేసుకోవడం కాదు. మరి మహానుభావులు అందరూ కూడా అంబేద్కర్ కానీ, పూలే కానీ, జగజీవన్ రామ్ కానీ ఈరోజు వారి బొమ్మలు పెట్టుకొని, వారి ఫోటోలు పెట్టుకొని ఈరోజు మనం ప్రతి ఏప్రిల్ వచ్చిందంటే ఎంతో ఉత్సాహంగా పండుగ నిర్వహించుకుంటున్నాం. సరే, వారందరూ నిర్వహించుకుంటున్నాం. మరి వారి ఆశయాలను కూడా ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుంది. కొందరి కులానికో కొందరి మతానికో సంబంధించిన వ్యక్తులు కానీ ఉన్నోళ్ళు చాలా గొప్ప మేధావులు. దాన్ని ఒక పరిమితం చేసింది ఒకరి కోసమే. ఇది వారు అందరి వారు తప్ప కొందరి వారు కాదు. ఇది వాస్తవం. ఆ వాస్తవాలే ఇక్కడ చెప్పిండ్రు. మరి ఈరోజు ఆ విషయాలు తెలుసుకోవడానికి, మహాత్ముల విషయాలు తెలుసుకోవడానికి చాలా మంది వక్తలు మరి ఈరోజు చీకోడులో ఒక మారుమూల గ్రామంలో మరి ఇంత పెద్ద ఎత్తున మరి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం.